హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. టాలీవుడ్ లో ఎప్పుడు ఇంతే వస్తే పొలోమని పెద్ద హీరోలంతా ఒకేసారి వస్తారు, లేదంటే ఏ ఒక్కరు కూడా రారు. అదిగో వస్తున్నాం ఇదిగో వస్తున్నాం అంటూ సమ్మర్ బాక్స్ ఆఫీస్ ని వేస్ట్ చేసిన స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు నువ్వా నేనా అంటూ పోటీకి రెడీ అవుతున్నాయి. ఈ బాక్స్ ఆఫీస్ వార్ సెప్టెంబర్ లో పీక్స్ కి చేరేలా కనిపిస్తోంది. మరి సెప్టెంబర్ బాక్స్ ఆఫీస్ వార్ ని పీక్స్ కి చేర్చిన స్టార్ హీరోలు ఎవరు? ఇంతకాలం సౌండ్ చేయని మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా మళ్లీ రీసౌండ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఇయర్ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా గ్రాఫికల్ వర్క్ కారణంగా డిలే అవుతూ వస్తోంది. లేటెస్ట్ గా విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన ఫుటేజ్ చూసిన చిరు సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 45 మినిట్స్ విజువల్ ఫుటేజ్ లో గ్రాఫిక్స్ అవుట్ పై మెగాస్టార్ ఫుల్ హ్యాపీ అయ్యారు. దీంతో సినిమాని సెప్టెంబర్లో రిలీజ్ ప్లాన్ చేసేందుకు రెడీ అవుతున్నారట యూవీ నిర్మాతలు. సెప్టెంబర్లోకి మెగాస్టార్ కూడా వస్తా అనడంతోనే అసలు రచ్చం మొదలైంది. చిరు విశ్వంబర కంటే ముందుగా సెప్టెంబర్లో బిగ్ క్లాష్ కి రెడీ అవుతున్నారు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. నటసింహం, అఖండ 2 తాండవం, పవర్ స్టార్ ఓజీ సినిమాలు ఒకే రోజు విడుదల తేదీ ఇవ్వడంతో దసరా బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ గా షూటింగ్ కంప్లీట్ అయిన ఓజీ యూనిట్ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కన్ఫర్మ్ చేస్తూ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోస్టర్ తో ఎయిమింగ్ థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 25 అంటూ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 25న బాలకృష్ణ అఖండ 2 తాండవం, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాల రిలీజులు పక్కా అని తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీపై పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో బాలయ్య అఖండ 2 సినిమాపై నందమూరి అభిమానుల అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇటు బాలకృష్ణకు అటు పవన్ కళ్యాణ్ కి రెండో పాన్ ఇండియా సినిమాలే. ఫస్ట్ పార్ట్ గా వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అఖండ 2 పై ఆ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. అఖండ 2 టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చెప్తోంది ఈ సినిమాపై ఉన్న అంచనాల రేంజ్ ఏంటో. ఇలా సెప్టెంబర్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలు రావడం ఆల్మోస్ట్ పక్కా అన్నట్లు తెలుస్తోంది. మరి ఇదే నెలలో రిలీజ్ డేట్ ఇచ్చి అసలు సౌండ్ చేయకుండా ఓ సినిమా ఉంది. అదే సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు. ఓవైపు ఇద్దరు మేనమామలు, మరోవైపు బాలకృష్ణ సినిమా ఉండడంతో సాయిధరమ్ తేజ్ సినిమా రిలీజ్ డౌటే అంటున్నారు జనాలు. ఇలా ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోలు తగ్గేదిలే అంటూ ఒకేసారి వస్తే థియేటర్స్ సిచ్యువేషన్స్ ఏంటి? ఎవరెవరికి ఎన్ని థియేటర్స్ దొరుకుతాయి? మూకొమ్మడిగా అనుకున్నట్లే వస్తారా లేదా మళ్లీ హ్యాండ్ ఏమైనా ఇస్తారా అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి మెల్లిమెల్లిగా ఒఫీషియల్ అప్డేట్స్ వస్తున్నాయి. దీంతో సినిమాలో నటిస్తున్న స్టార్ కాస్ట్ క్యారెక్టరైజేషన్స్ పై క్యూరియాసిటీ రైజ్ అవుతోంది. లేటెస్ట్ గా సినిమాలో పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్న శివన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది పెద్ది టీం. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోంది. పెద్ద సినిమాలో భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తూ ఉండడంతో అందరిలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటు RRR బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు డిజాస్టర్ అవడంతో పెద్ద సినిమాపై బిగ్ హోప్స్ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ఈ అభిమానుల ఆశలన్నీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా సినిమాపై హైప్ పెంచేసింది పెద్ది నుంచి రివీల్ అయిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్. పెద్ది సినిమా నుంచి శివన్న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. శివరాజ్ కుమార్ కి బర్త్డే విషెస్ తెలుపుతూ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆడియన్స్ కి రివీల్ చేసింది టీం. పెద్ది సినిమాలో రామ్ చరణ్ కి కోచ్ గా శివన్న కనిపించబోతున్నారు. ఇక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో క్లీన్ షేవ్ లుక్ లో పొడవాటి మీసంతో కనిపిస్తోన్న శివన్న ఇంటెన్సివ్ లుక్ గౌర్నాయుడిగా సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చేలా ఉంది ఫస్ట్ లుక్ పోస్టర్. పెద్ది సినిమా అప్డేట్స్ విషయంలో యాక్టర్స్ బర్త్డేస్ బేస్ చేసుకుని ఫ్యాన్స్ కి సాలిడ్ కంటెంట్ ఇస్తున్నారు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ది గ్లిమ్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ఇంతకుముందు సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోన్న మీర్జాపూర్ ఫేమ్ మున్నా దివ్యేందు శర్మ బర్త్డేన తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పెద్దిలో దివ్యేందు శర్మ రామ్ బుజ్జిగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు కీ రోల్ చేస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో బిగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతోన్న పెద్ది సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బాక్సాఫీస్ ఫైట్ కి రెడీ అవుతోంది. అనౌన్స్మెంట్ తోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసింది అల్లు అర్జున్ అట్లీ సినిమా. హీరోయిన్స్ విషయంలో ఈ సినిమా నుంచి ఎన్ని రూమర్స్ వచ్చినా టీం మాత్రం దీపికా పదుకొనేని అఫీషియల్ గా ఫైనల్ చేసింది. దీపికపై షూట్ చేసిన వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేస్తే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో దీపిక క్యారెక్టరైజేషన్ పై జరుగుతున్న డిస్కషన్స్ సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తున్నాయి. అట్లీ డైరెక్షన్ లో వస్తున్న అల్లు అర్జున్ 22వ సినిమా ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో ట్రెండ్ అవుతూ వస్తోంది. సినిమా బడ్జెట్, కాస్టింగ్ ఇలా టాపిక్ ఏదైనా ఈ సినిమా గురించి వైరల్ అవుతున్న న్యూస్ తో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలోని దీపికా పదుకొనె క్యారెక్టరైజేషన్ పై లేటెస్ట్ గా చర్చ జరుగుతోంది.
సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ తో చేయాల్సిన ఫౌజీని కాదని దీపికా పదుకొన్ అల్లు అర్జున్ సినిమాని ఒప్పుకోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయా అని చర్చించుకుంటున్నారంతా. బన్నీ అట్లీ సినిమాలో నెవర్ బిఫోర్ అవతారులో కనిపించబోతున్నారట దీపికా పదుకొన్. అట్లీ సినిమాని దీపిక ఓకే చేయడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటున్నారు ఆడియన్స్. ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపిక పవర్ఫుల్ వారియర్ క్వీన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మేకింగ్ వీడియోలో చేతిలో కత్తి పట్టుకుని 3D యానిమేషన్ క్యారెక్టరైజేషన్, హార్స్ రైడింగ్ తో హింట్ కూడా ఇచ్చేసింది టీం. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న క్యారెక్టర్ కావడంతోనే దీపిక అల్లు అర్జున్ అట్లీ సినిమా ఒప్పుకుందని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ గా నటిస్తోన్న దీపికా పదుకొన్ త్వరలోనే సెట్స్ లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన దీపికా పదుకొన్ మేకింగ్ వీడియోతో ఆమె రోల్ పై ఉన్న క్యూరియాసిటీపై ఓ హింట్ ఇచ్చేసింది. ఫుల్ హై ఎనర్జీతో వర్కౌట్ చేస్తూ కనిపించిన దీపికా పదుకొన్ యాక్షన్ స్టంట్స్ వీడియోకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా మేకింగ్ వీడియోలో కనిపించిన దీపికా క్యారెక్టరైజేషన్ పై డిజైన్ చేసిన స్కెచ్ వర్క్ ఫొటోస్ ఆమె రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే దానిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చేసింది. సీనియర్ హీరోయిన్స్ లో టబుకున్న క్రేజ్ వేరు. వర్సటైల్ యాక్టింగ్ తో ఛాలెంజింగ్ రోల్స్ తో మెప్పిస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తోంది. ఏజ్ 50 దాటిన తిరుగులేని గ్లామర్తో ఇంకా ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. ఇంత క్రేజ్ ఉన్న టబు పూరి సేతుపతి ప్రాజెక్ట్లో చేస్తున్న రోల్కి సంబంధించి వైరల్ అవుతోన్న న్యూస్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. 2020లో వచ్చిన అలా వైకుంఠపురం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది టబు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ పూరి సేతుపతి సినిమా కోసం మరోసారి తెలుగు స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అవుతోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత టబు నుంచి వస్తోన్న తెలుగు సినిమా కూడా ఇదే. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పుడూ లేని విధంగా క్రేజీ స్టార్ క్యాస్ట్ ని ఇన్వాల్వ్ చేయడంతో పూరి సేతుపతి ప్రాజెక్ట్ సంథింగ్ స్పెషల్ అని అంచనాకి వచ్చేశారు ఆడియన్స్. లేటెస్ట్ గా ఈ సినిమాలోని టబు క్యారెక్టరైజేషన్ కి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. ఎటువంటి రోల్ నైనా తన ఈజ్ పర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఈ వర్సటైల్ యాక్ట్రెస్ పూరి సేతుపతి సినిమాలో మాత్రం విలన్ గా నటిస్తోందట. హీరో విజయ్ సేతుపతికి ఆపోజిట్ గా ప్రతినాయకగా కనిపించబోయే టబు రోల్ ని ఎంతో స్పెషల్ గా డిజైన్ చేశారట డైరెక్టర్ పూరి జగన్నాథ్. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటే క్యారెక్టర్ విషయంలో వెనక్కి తగ్గని టబు ఆల్రెడీ అంధాధున్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసి ఆడియన్స్ ని మెప్పించారు. దీంతో పూరి సేతుపతి సినిమాలో విలనీగా టబు క్యారెక్టరైజేషన్ పై ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా పూరి సేతుపతి ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. రీసెంట్ గా పూజా సెరమనీ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ స్కెడ్యూల్ కూడా స్టార్ట్ చేసింది యూనిట్. హైదరాబాద్, చెన్నైలోని లొకేషన్స్ లోనే ఈ సినిమా ఎక్కువ భాగం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి లొకేషన్స్ ని ఇప్పటికే ఫైనల్ కూడా చేసేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. మరి వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న పూరి ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తారో లేదో వెయిట్ అండ్ సీ. యుఎస్ బుకింగ్స్ లో వీరమల్లు జోరు. టాప్ ప్లేస్ లో మోనికా తెలుగు వర్షన్ సాంగ్. వింబుల్డన్ లో జాన్వీ కపూర్ సందడి. ఇకపై రొమాంటిక్ సినిమాలు చేయనంటున్న మాధవన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు యుఎస్ బుకింగ్స్ లో ఫుల్ జోరు చూపిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న గ్రాండియర్ గా విడుదల కానుంది. కూలీ సినిమా నుంచి రిలీజ్ అయిన పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తెలుగు వర్షన్ యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. జాన్వీ కపూర్ లండన్ లో జరిగిన వింబుల్డన్ 2025 సెమీఫైనల్ మ్యాచ్ లో సందడి చేశారు. స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో ఉన్న జాన్వీ ఫొటోస్ అండ్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపై రొమాంటిక్ సినిమాలు చేయను అని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మాధవన్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఆప్ జైసా కోయి నై సినిమాలో తనకన్నా ఏజ్ తక్కువున్న హీరోయిన్ తో నటించడంతో విమర్శలు రావడంతో ఈ డెసిషన్ తీసుకున్నారు మాధవన్. అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియా హీరోయిన్ గా నటిస్తున్న వింటారా సరదాగా సినిమా టీజర్ రిలీజ్ అయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. కిరీటి, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న జూనియర్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జెనీలియా కీరోల్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 18న థియేటర్స్ లోకి వస్తోంది. 90s లోని ఏపీ రాజకీయాలపై డైరెక్టర్ దేవాకట్ట తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ మయసభ టీజర్ విడుదలైంది. ఆగస్టు 7 నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. కొత్త నటీనటులు నటిస్తున్న బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి సినిమా టీజర్ రిలీజ్ అయింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. మైథలాజికల్ సినిమాగా తెరకెక్కుతున్న గదాధరి హనుమాన్ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ఈ సినిమా త్వరలోని ఆడియన్స్ ముందుకు రానుంది. సిద్ధాంత్, తృప్తి డిమ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న ధడక్ 2 ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ధడక్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.